సంక్రాంతిలోపే వీఆర్ఓ వ్యవస్థ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ధరణి స్థానంలో కొత్త చట్టం. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొత్త ఆర్ఓఆర్కు ఆమోదం. ఓడిన బీఆర్ఎస్కు జ్ఞానోదయం కలగడం లేదు. ఫామ్ హౌస్ నుంచి తుగ్లక్ పాలన చేశారు మంత్రి పొంగులేటి. గత ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను రాత్రే రద్దు చేసిందని, సంక్రాంతిలోగా దానిని తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సెక్రటేరియట్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రెవెన్యూ గ్రామాలకు ఒక అధికారి ఉండాలని స్థానికులు కోరుకుంటున్నారని వివరించారు. ఈ అసెంబ్లీ సమావేశంలో కొత్త ఆర్ఓఆర్కు ఆమోదం లభిస్తుందన్నారు. ధరణి స్థానంలో తీసుకొచ్చే కొత్త చట్టం సామాన్య ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని వివరించారు. హరీష్ రావు తమపై ఛార్జ్షీట్ పేరుతో అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజలు అసెంబ్లీ ఎంపీ ఎన్నికల్లో ఎప్పుడో బీఆర్ఎస్ పై ఛార్జ్షీట్ వేసి ఇంటికి పంపించారని, అయినా వారికి జ్ఞానోదయం కలగడం లేదని ఎద్దేవా చేశారు. ధరణి ప్లేస్లో ఇంకొక యాప్ తీసుకొస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నాకు కాంగ్రెస్లో మంచి దోస్తులు ఉంటారు, మీకు ఉండందేలా. బీఆర్ఎస్లోనూ మంచి దోస్తులే ఉంటారు, కాంగ్రెస్లోనూ మంచి దోస్తులే ఉంటారు కదా. సీఎం ఛాన్స్ను రేవంత్ పాడు చేసుకుంటున్నాడు. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలియక కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మూసీ పేరుతో పేదలను రోడ్డున పడేయడం సరికాదు. రాష్ట్ర అధ్యక్ష పదవిపై నాకు సమాచారం లేదు. నేను ఏ పార్టీలోనైనా రాణించగలను. బీజేపీ ఎంపీ ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు. నేను ఏ పార్టీలోనైనా రాణించగలుగుతా, నేను ఎలా పోయినా నెగ్గరాగలుగుతా. సీఎం రేవంత్ రెడ్డి సీఎం పదవిని పాడు చేసుకుంటున్నా అని చెప్పేసి కాంగ్రెస్లో కూడా మంచి దోస్తులు ఉన్నారట. వాళ్ళు ఈయనకు వచ్చి చెప్తున్నారు, తలలు పట్టుకుంటున్నారట అసలు ఏం జరుగుతుంది అనేది. పుర్రె కోసం యువకుడి హత్య. అబ్బా, క్షుద్ర పూజలు చేస్తే కోట్లు వస్తాయని దారుణం. తలను తీసుకెళ్లి మొండాన్ని పడేశారు. యూట్యూబ్లో చూసి తంత్ర పూజలకు ప్లాన్. ఉత్తరప్రదేశ్లో గజియాబాద్లో ఘటన. అబ్బా, ఎంత దారుణం చూడండి. యూట్యూబ్లో చూసి తంత్ర పూజలు నేర్చుకునేందుకు ఓ పుర్రె కావాలని చెప్పేసి ఏకంగా మనిషినే చంపేసి ఆడ మొండె వదిలేసి తలకాయ తీసుకొని పోయిందట. వీళ్ళు చేస్తారు ఇప్పుడు నీకు పూజలు, పోలీసు వాళ్ళు చేస్తారు ఇప్పుడు పూజలు. మంచి పెళ్లి కొడుకుని చేసి పూజలు చేస్తారు. సంజీవ్ భట్ నిర్దోషి. మాజీ ఐపీఎస్కు క్లీన్ చిట్. 1997లో కస్టోడియల్ టార్చర్ కేసులో గుజరాత్లోని పోర్బంద్కు కోర్టు కీలక తీర్పు. సంజీవ్ భట్ నిర్దోషి అని చెప్పేసి కోర్టు తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టండి, లగిచెర్ల అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, అసెంబ్లీ మండలి వేదికగా ప్రతి అంశంపై గొంతు విప్పాలి, మూసి హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టడం నేరం. తెలంగాణ తల్లి భావన యావత్ సమాజానిది. ఫిబ్రవరిలో పార్టీ బహిరంగ సభ, పార్టీ కమిటీలు. బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో కేసీఆర్. ఫిబ్రవరిలో బహిరంగ ఒక సభ పెడుతున్నారట బీఆర్ఎస్ వాళ్ళు. తెలంగాణ తల్లి భావన యావత్ సమాజానిది. తెలంగాణ తల్లి భావన అనేది యావత్ సమాజాన్ని చెప్పేసి కేసీఆర్ గారు నిన్న వాళ్ళ ఎమ్మెల్యేలందరినీ పిలుచుకొని మాట్లాడినటువంటి పరిస్థితి. శాసనసభ మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మాజీ సీఎం కేసీఆర్ సూచించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లోని ఆదివారం బీఆర్ఎస్ఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణి, మోసపూరిత వైఖరిని ఎండగట్టాలన్నారు. తెలంగాణ అస్తిత్వం, ప్రజల ఆకాంక్షలు గురించి ఏమాత్రం సోయిలేని సీఎం కేవలం రాజకీయ స్వార్థంతో, కేసీఆర్ మీద కక్షతో పిచ్చి పనులు చేస్తున్నారని విమర్శించారు. ఓట్లు కోట్లు తిట్లు, ఇది రేవంత్ రెడ్డి పాలన, మూసీ ప్రక్షాళన కాదని, ప్రజల సొమ్ము భక్షాలన 1.5 కోట్లను తినేందుకు ఈ నాటకం, సంక్షేమాన్ని సర్వనాశనం చేసిన చరిత్ర రేవంత్ది, ప్రజాపాలన వ్యవసాయానికి గ్రహణం. హరీష్ రావు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ఛార్జ్షీట్. మాజీ ముఖ్యమంత్రి గారు రేవంత్ది సరైన పాలన లేదని చెప్పేసి ఎర్రవల్లిలో ఫామ్ హౌస్లో ఇంట్లో ఉండి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. థ్యాంక్ యూ.